అలాగే గురుగారు మనం మరొక ముఖ్యమైన ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు మనం ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశ్వరుడు స్వర్ణరత్న ఆభరణాలు ఎందుకు ధరించాడని చెప్పవచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మృత్యుంజయ మహామంత్రం అనేది స్త్రీలు జపించవచ్చునంటారా? ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే శివుడు పాములు రుద్రాక్షలు ఎందుకు ధరించాడు అని చెప్పవచ్చు. జయ మంత్రం అసలు ఎందుకు జపించారు? అవును, పరమాత్ముడు గత జన్మలో కొన్ని పాపపుణ్యములని మనకి ఒక సమయానికి తెలియజేస్తాడు తల్లి. మీరు గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే అమ్మ, కొందరు జీవితంలో బాగా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎప్పటికీ బాగుపడరు. మీరు కొంతమందిని గమనించండి, ఒక 30 ఏళ్ళకు 32 ఏళ్ళకు కలిసి వచ్చి బాగుంటారు, తర్వాత వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది. కొంతమందికి ఏముంటుంది, ఒక కొడుకు పుట్టినాక కలిసి వచ్చిందంటారు, ఒక బిడ్డ పుట్టినాక కలిసి వచ్చిందంటారు, లేకపోతే పెళ్ళైనాక కలిసి వచ్చిందంటారు. దీని అంతరార్థం ఏంటంటే అమ్మ, అంటే మృత్యుంజయం అంటున్నారు కూడా చెప్తున్న ప్రశ్న ఏంటంటే, నీవు ఏదైతే పాపాన్ని చేస్తావో గత జన్మల పుణ్యాన్ని, నీకు ఒక సర్టెన్ టైం వరకు ఉంటుందమ్మా ఈ పాపం ఇక్కడ వరకు పండుతుంది అని. ఆ టైం పండిన తర్వాత ఒక కారణ జన్మడో లేకపోతే పెళ్ళో లేకపోతే ఇంకేదో మంచితనం జరిగినాక ఇక్కడ నుంచి నువ్వు విముక్తుడు అవుతావు ఇంకా నీ పరిస్థితుల నుంచి. అప్పుడు నీకు కలిసి రావడమా లేకపోతే నష్టపోవడమా జరుగుతుంది. ఒక నిర్ణయం సర్టెన్ ఏజ్ డేట్ టైంతో పాటు రాయబడి ఉంటుంది. ఇదే సంఖ్యాశాస్త్రం మన దగ్గర. ఈ సంఖ్యాశాస్త్రంలో ఎలా రాసి ఉంటుందంటే అమ్మా, పలానా వాళ్ళు ఎలా చనిపోయారో కూడా వివరించబడుతుంది, పలానా వాళ్ళు పుట్టిండు కారణమా కాదా అని వివరించబడుతుంది, పలానా వాడు పుట్టిన తర్వాత మంచి జరుగుతుందా రాజా అని వివరించబడుతున్న శాస్త్రాలు మత్స్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం. ఇన్ని శాస్త్రాలు ఎందుకు మనకు రిలేటెడ్గా ఉన్నాయనంటే ఎందరో అనుభవాలతోని రాశారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు మొన్న, ఇట్లా చేతి పెట్టాడు, ఇట్లా పాము ఉంది స్వామి అని అన్నాడు. ఈయనే ఉంది ఆయన గారు, పాములాగా గుర్తుంది అంతే, పాములాగా గుర్తుంది అని ఆయన వివరంగా అడుగుతున్నాడు. పాము ఎందుకు ఉంది స్వామి నా చేతిలో, నాకు ఏం అర్థమైతే లేదు, నాకు యాక్సిడెంట్ ఈడ దెబ్బ తగిలింది స్వామి, తర్వాత నాకు ఈ చూపు వేరే ఈ చూపు వేరే కనబడుతుంది, ఆయన రెండు ఇలా చూస్తున్నాడు, ఎందుకు వచ్చింది స్వామి అని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఇది సంఖ్యాశాస్త్రంగా కొంచెం నైపుణ్యత కలిగిన గురు సాధకులు చెప్పే విషయాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మృత్యుంజయ మంత్రం ఎందుకు, మీరన్న పాపపు పుణ్యముల గొప్పతనాలు ఎందుకు అన్న మాట ఏంటంటమ్మా, మనిషి శరీరంతో ఉంటేనే పుణ్యం సంపాదించగలడు. ఆత్మ పుణ్యం సంపాదించగలదా? లేదండి. ఆత్మ ఫీల్ అవ్వగలుగుతుందా? లేదు. ఏది ఫీల్ కాదు. ఆత్మకి భూమి నుంచి రుణం వెళ్ళిపోవడం చేత ఆ భూమి రుణము లేదు మాకు అని చూయించడానికనే ఆత్మ గాలిలో తిరుగుతుంది, భూమి మీద ఉండదు. ఇలాగా ఆత్మను గమనించండి, సినిమాల్లో చూస్తాంగా, అది ఇలా తిరుగుతూ ఉంటుంది అంతే, ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుంటుంది అంటే నాకు రుణం లేదు, భూమి రుణం అయిపోయింది, శరీరం వదిలేసాడు, దెర్ ఇస్ నో సెన్స్. బట్ అక్కడ ఫీలింగ్ ఉంటుంది, అంటే సంభవం, అంటే దట్ సోల్, అంటే ఆ ఆత్మ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, చెప్పదలుచు. బట్ ఎవరికి చెప్పాలి, బట్ ఏ విధంగా చెప్పాలి, ఫలానా రుక్మిణికి చెప్పాలన్నా, ఫలానా లక్ష్మికి చెప్పాలన్నా, ఫలానా సాధువుకి చెప్పాలని అంటే ఖచ్చితంగా ఆవిడ ఒక శరీరాన్ని ఆవహిస్తుంది. అవునండి, ఇది మన దగ్గర రాసింది. అవును, అంత సులభంగా ఆవహించదు శరీరం. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి స్వామి అంటారు, కొన్ని బాధలు అవుతున్నాయి అంటారు కదమ్మా. ఇలాంటి వాళ్ళు సాధించలేక మేమంతరం అది అయిపోయినాము చనిపోయాము అని అన్నప్పుడమ్మా మహామృత్యు గడియలు కొన్ని వస్తాయి. ఎలా వస్తాయంటే, అల్లుడు ఉన్నాడు అనుకోండి ఇంటికి, బాగా మంచివాడు, చదువుకున్నవాడు, అల్లుడికి 2 పిల్లలు ఉన్నారు, భార్యను బాగా చూసుకుంటాడు, అమ్మని చూసుకుంటాడు, బాధ్యతగా పని చేసుకుంటాడు అని ఉన్న వ్యక్తి బతకాలనా చావాలా? బతకాలగా, మంచిగా ఉంటాడు. ఇప్పుడు ఇదే అల్లుడు గురించి మరోసారి చెప్తాం, పొద్దంతా అతను కొడతాడు, భార్యను కొడతాడు, తాగుతాడు, ఇంకేదో చేస్తాడు. ఆయన బతకాలని కోరుకుంటారా? ఏ అమ్మ కనీసం ఎక్కడైనా పోయి సావనన్నా సావంటారు కదా. పరమాత్ముడు ఏం చేస్తాడంటే తల్లి, పుణ్యం ఉన్న వాళ్ళకి మృత్యు గడియలు ఏర్పడినప్పుడు స్త్రీలు మృత్యుంజయం మంత్రం చేయడం ద్వారా ఫలితం ముమ్మాటికి వస్తుంది.